అందరికి చాలా పరిచయమైన గ్రంథము దినవృత్తాంతముల 2వ గ్రంథము. దయచేసి 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు నీ దాసుని నిలిపి మీరందించిన శ్రేష్టమైన తలంపులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రియులు మోషే గారిని, వారి దంపతులను ప్రేమించి వారి బిడ్డలను ఆశీర్వాదించి వారికి కలిగిన అనేక విధాలైనటువంటి సమస్యల నుండి దూరపరిచి మేలు చేసి ఈ యొక్క కృపలో ఇంతవరకు ఆదుకున్నందుకై నాయన ఈ రాత్రి వేళ ఈ స్తుతి కొడుకుని ఏర్పాటు చేసి నీ దాసులను పిలిపించి పాటలలో వాక్య ధ్యానములో నీ సహకారాన్ని తోడుగా ఉంచి నడిపించారు. మరొకసారి అల్పుడనని నిలిచి ఉండగా వాక్యము నీది, ప్రజలు నీవారు, కేవలం ఒట్టివాడుగా నిలబడి ఉండగా అవసరమైన మాటలు అర్ధసహితముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, వ్యర్థమైన మాటలు నా నోటి ద్వారా రాకుండా ప్రయోజనకరమైన మాటలు మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ఎడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సమయము ఇప్పుడు 9 గంటలు దాటుతుంది. కానీ సమయాన్ని నేను చాలా తొందరగా ముగిస్తాను. పనులు కాలం అలసిన దేహాలతో ఉన్నారు కనుక దేవుని వాక్యమును వినమట్టుకే వినగలరు. ఎక్కువగా మనం చెప్పినా అది విన్నట్లే వింటారు కానీ వారు వినరు. ఆ సంగతి మనకు తెలుసు కనుక పెద్దలు పేరయ్యన్న ఉన్నారు, ఇక్కడ దైవజనులు ప్రసాదరావు గారు, చాలామంది నాకంటే అనుగుణీయులు ఇక్కడ వాక్యము ప్రకటించగలిగిన వారు ఉన్నారు. కనుక ప్రేమించి గౌరవించి కుటుంబీకులు, స్థానిక సంఘం పెద్దల అధ్యక్షులు వారు జీవరత్నం గారు ఈ వాక్యం ఈ సమయంలో ప్రకటించడానికి నాకు ఇచ్చారు. నాకు ఇచ్చారు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడను. దాని అవసరమైన మాటలే 2 మాట్లాడి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ దినవృత్తాంతముల 2వ గ్రంథములో 16వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేస్తుంది. ఎవరిని బలపరచడానికి? యథార్థమైన హృదయము గలవారిని బలపరచడానికి. ఆలోచన చేయండి. యథార్థమైన హృదయము గలవారినే బలపరచడానికి లోకమందంతట సంచారం చేస్తుంది అంటే లోకములో అందరినీ చూస్తున్నాడు కానీ ఎవరిని ఎక్కువగా చూస్తున్నాడు? తన ఎడల యథార్థ హృదయము గలవారిని. ఈ మాట మనం పట్టుకోవాలి. కనుక ఆయన బలపరచడానికి కారణం ఏమిటి అని మనం చూస్తే ఆయన కృప. ఆయన కృప. రెండవది, ఆయన కృప మనకున్నదని నమ్ముట. రెండవది ఏమిటట? ఆయన కృప మనకున్నదని నమ్ముట. మూడవది, ఆయన మనకిచ్చిన దానిని కాపాడుకొనుట. అది కాపాడుకునేవారిగా ఉండాలి. ఆయన మనకిచ్చిన దాన్ని కాపాడుకోవాలి. మొదట మాట ఏమిటి? బలపరచడానికి కారణం ఏమిటి అంటే ఆయన కృప. ఆయన కృప వాస్తవమే. ఆయన కృప మన పట్ల ఉన్నది కనుకనే ఆయన ఎల్లప్పుడూ బలపరిచే దేవుడుగా ఉన్నాడు. గమనిస్తున్నారా? ఎవరెవరి పట్ల దేవుని కృప ఉన్నదో, ఎలాగూ ఆయన కృప మన పట్ల ఆయన కనపరుస్తున్నాడు. ఒక మాట పాత నిబంధనలో మరొకసారి ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవహు ఆ కాలంలో చాలా మంది ఉన్నారండి. ఆయన బలపరచడానికి ఆయన కనుదృష్టిలో చూసినప్పుడు 7వ అధ్యాయం 1వ వచనములో నోవహు, ఈ తరము వారిలో నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట నేను చూచి తిని.
ఏం చూశాడట దేవుడు? ఆయన నీతిని చూశాడు. మరి నీ దగ్గర నా దగ్గర ఏం చూస్తున్నాడు? నీతిని చూసేవారిగా. నీతిమంతులంటే ఆయనకి ఇష్టము. ఆయన నీతిని ప్రేమించువాడు. 11వ కీర్తన 7వ వచనంలో అన్నాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. ఎవరట యథార్థవంతులు? ఏని పర్యాయ పదాలు గమనిస్తున్నారా? ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి యొక్క విధానము చూస్తే, ఆ దినాల్లో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఏం చేశాడు? జలప్రళయము రాబోతుంది, ప్రమాదము రాబోతుంది. ప్రమాదము నుండి నీవు తప్పించబడాలి అంటే నీ కొరకు వాడను చేసుకో. 8 మంది కుటుంబం మాత్రమే ఆ దినాల్లో తప్పించుకోగలిగారండి. మిగిలిన వారందరూ ఏమైపోయారు? జలప్రళయములో మునిగిపోయారు. వాడ చేసింది ఎవరు? ప్రజలే. వాడను మంచి నైపుణ్యతగా చేశారు. చుక్క నీళ్లు కూడా దానిలోకి రాకుండా చేశారు. పని చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, అనేక విధాలుగా సహాయపడేవారు ఉన్నారు, కానీ ప్రభువు నమ్మేవారు లేనే లేరు. మన ప్రియులు మోషే గారు, వారి కుటుంబం ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నారు. దేవుడు వారి పట్ల చేసిన మేళ్ళు ఇంతవరకు కీర్తన గ్రంథములో చక్కగా వివరించారు. కీర్తన ఆ అనేక స్థలాల్లో ఉన్నటువంటి ఆ స్తుతి యాగం చెల్లించుట దేవునికి ఎంతో మేలు అని. ప్రియమైన సోదరి సోదరులారా, పెద్దలారా, విద్యావంతులారా, చాలామంది విజ్ఞానము కలిగిన వారి స్థలములో ఉన్నారు. కానీ మరి తన ఎడల యథార్థత కలిగి జీవిస్తున్నామా? ఎవరిని నేను ప్రశ్న వేయట్లేదండి. ప్రశ్న వేయటం కాదు ఇది. మనలను మనం హెచ్చరించుకొనుట. మన జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రభువులో ఎలాగో మనం జీవిస్తున్నా. ఆ దినాలలో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన కృప కలిగిన దేవుడు గనుక ఆయన ఏం చేశాడు? నీ కొరకు వాడను చేసుకో అన్నాడు. వాడను సిద్ధపరుచుకున్నాడు. వాడ చక్కగా వారిని కాపాడగలిగింది. ఆయనే ఆ వాడలకు రేవుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడకు సాదృశ్యంగా ఉండి ఆయన దగ్గరకు వస్తే, ఆయనలో ఉంటే నీకు క్షేమం ఉంటుంది. ఇంతవరకు నమ్మని వారు, ఈ కుటుంబం అయితే ప్రభువును నమ్ముకుంది, ప్రభు సేవలో ముందుకు వెళుతున్నారు. అనేక రీతులుగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కాపాడగలిగిన వాడు దేవుడు అని ఒక రుజువు ఈ రాత్రి వేళ ఈ కూడికలో గమనిస్తున్నారా? ఇలాంటి రుజువు నువ్వు చెప్పగలవా? ప్రియ సోదరి సోదరులారా, మనం చెప్పగలమా? దేవుడు మా పట్ల, మా బిడ్డల పట్ల ఎన్నో రీతులుగా మా అవసతులు తీర్చి ఆదుకున్నాడనే దానికి రుజువు ఆయన కృప. గమనిస్తున్నారా? తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు తిమోతికి ఒక మాట రాస్తున్నాడు. ఏమన్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఎట్లొస్తుందట? ఆయన కృప చేతనే. బలం ఎలా వస్తుంది? ఆయన కృప. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు. ఇక్కడ ఏమొస్తుంది? నమ్మకత్వముగా ఉన్న వారికి ఆయన కృప ఉంటుంది. అయలారా, గ్రామస్తులారా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం ఆలకించే మాటలలో ఆయన కృప కలిగి మనం జీవిస్తున్నామా? తిమోతి పౌలు చెప్పే శ్రేష్టమైన మాట ఏమిటంటే, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యత ఉండాలి, నమ్మకత్వము ఉండాలి. ఆలోచన చేయండి, ఇలాంటి నమ్మకత్వం కలిగి మనం జీవిస్తున్నామా? నమ్మకత్వం కలిగిన కుటుంబము చక్కని ఆరాధన చేస్తూ సరైనటువంటి సహవాసములో నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఆచారము అలవాటుగా కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన మార్గములో ఉండుట. నోవహు దినాల్లో ఆచారముగా ప్రభుని స్తుతించిన వాడు కాదు, నమ్మకత్వం కలిగిన వాడు కనుక ఆయన కనుదృష్టి నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు. మిగిలిన వాళ్ళంతా అది దేవుడు చెబితే బాగుండదు కనుకనే నోవహు ఎంతో ఖర్చు పెట్టాడండి. ఆ దినాల్లో
కానీ నోవాహుకేమిచ్చాడు? 7 ఖండాల్లో ఉన్న భూభాగం అంతా ఆయన సంతానానికే. ఆయన సంతానం అది ఆక్రమించుకొని వారి సంతానముడు వచ్చినటువంటి ప్రజానీకం. ఆలోచన చేస్తున్నారా ప్రియులారా? ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బలపరచబడడానికి కారణం ఏమిటంటే ఆయన కృప. చూడండి 36వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మనం ముందుకు సాగి వెళదాం. 36వ కీర్తన 7వ వచనంలో ఏమన్నాడు? దేవా నీ కృప ఎంతో మూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఎక్కడట? మందిరములో సమృద్ధి ఉంది. మందిరానికి వెళుతున్నావా? నీ కృప ఎంతో మూల్యమైనది, నరులు ఎక్కడున్నారట? ఆయన రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది వారికి నీవు త్రాగనిచ్చున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగు పొంది వారు వెలుగు చూస్తున్నారు. గమనిస్తున్నారా? ఆయన వెలుగు ద్వారా మనం నడిపించే దేవుడుగా ఉన్నాడు. బలపరచడానికి కారణం ఏమిటి? ఆయన కృప. ఆయన కృప పొందావా? ఆ కృప పొందిన కుటుంబం దేవుడిస్తున్న ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి అనేక విధాలైన సమస్యలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఎన్నో రీతులుగా కాపాడని స్తుతి కూడికను ఏర్పాటు చేశారు. దేవునికి స్తుతి చెల్లించుట, ప్రార్థించుట, అంత సంతోషము, సమాధానం దేవుడిస్తున్నాడు. ఇందాక కరుణాకర్ గారు ఒక మాట అన్నాడు, 7 సార్లు స్తుతించాడు అంటే దానికి ముందు కారణం ఏమిటి? 55వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తే 3 సార్లు ప్రార్థన చేశాడు. గమనిస్తున్నారా? 3 సార్లు ప్రార్థన. ఎప్పుడట? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ప్రార్థన చేయగా దేవునికి నేను మొర్ర పెట్టగా. ఇక 119వ కీర్తన 164వ వచనంలో మనం చూస్తే ఆయన దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతించాడని రాయబడి ఉంది. వాస్తవమే. అది రాసింది దావీదే, ఇది రాసింది కూడా దావీదే. నేను మారు ప్రార్థన చేయగా. ఎన్నిసార్లు స్తుతి అంట? స్తుతి అనేది ఏమిటట? సంతోషం, ప్రభు చేసిన మేలు. ప్రార్థన అనేది ఇందాక చెప్పాడు, మనకు కావలసిన దాన్ని అడుగుకొనుట. ఎప్పుడైతే దావీదు అడిగాడో 3 సార్లు అడిగింది. ఎన్నిసార్లు సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు? 7 అంతల సంతోషాన్ని దేవుడిచ్చాడు. 7 అంతల. 3 సార్లు ప్రార్థన చేస్తే, ప్రియా సోదరి సోదరులారా, దేవా నాకు స్వల్పమైనటువంటి ఆనందాన్ని కలిగించమంటే ఎంత అద్భుత రీతిగా 7 సార్లు ప్రభువుని స్తుతించాడు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకే నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించున్నారు. నీ వెలుగు పొందే వారు వెలుగు చూచుతున్నారు. నీ యొద్ద జీవపు ఓట కలదు అన్నాడు. వాస్తవమే. 32వ కీర్తన 10వ వచనంలో కూడా మనం చదువుకుంటే అక్కడ ఒక మాట మన జ్ఞాపకానికి వస్తుంది. 32వ కీర్తన, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగును, యెహోవా యందు కృప ఆవరించును. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవా నమ్ముకున్న వారికి ఏమని ఆవరిస్తుందట? కృప ఆవరించును. అందుకే ఆయన కృప బలపరచబడడానికి ఏ కుటుంబమైనా, చేరి వచ్చిన ఏ కుటుంబమైనా దేవుడు చేసిన మేళ్ళు అంటే ఆయన కృపే. కృప అనేది ఉచితముగా ప్రభువు మనకిచ్చేది. వాస్తవమే. ఈ సందర్భముగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ మాట మనం చూస్తే ఆయన కృప మనకున్నదని నమ్ముట. ఆ నమ్మకం మనకుందా? ఆ నమ్మకం నీవు నమ్మావా? ఆయన కృప నాకున్నది అని. చూడండి, ఒక మాట చదువుకున్న యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనములో ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ఏమన్నాడు? యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక. ఎవరిళ్ళు? యెహోవా కొరకు ఆయన కృప మనకున్నదని నమ్మేవారు. వాస్తవమే. ఆయన కృప మనకున్నది అని నమ్మేవారు. నమ్మావా? అయ్యలారా, గ్రామస్తులారా, చాలా మందిగా మనం చేరాం. ఆయన కృప నాతో ఉన్నది. ఆయన కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడని
నీవెప్పుడైనా విశ్వసించావా? లేకుంటే ఇప్పుడే దాటి వెళ్ళవద్దు. ఈ కూడికలో దాటి వెళ్ళవద్దు. ఈ కూడికలో ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకునే మార్గములో ఉండు. నీవే సహవాసానికి వెళ్ళు, ఏ స్థలానికన్నా వెళ్ళు, ఏ మందిరానికన్నా వెళ్ళు, పర్వాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకుంటేనే పరలోకము, లేకుంటే నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలా, ఆయన కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. వాస్తవమే. 13వ కీర్తనలో 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? ఆయన కృప మనకున్నదని నమ్మేదానికి ఒక రుజువు. ఇక్కడ ఒక మాట 13వ కీర్తన 5వ వచనం చదువయ్యా. 5వ వచనంలో ఏమన్నాడు? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది అంటూ ఏమన్నాడు? యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. ఏ ఉపకారం అట? మహోపకారం. గమనిస్తున్నారా? ఇక దాన్ని హెచ్చించాలి, పై స్థాయికి వచ్చింది. మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. వాస్తవమే. మోషేని నేను అడిగాను, ఏందయ్యా ప్రార్థన విషయం? నా దేవుడు చాలా మేలు చేశాడు. మనకి కూడిక పెట్టుకోవడానికి అవకాశము ఈ దినము దొరికింది కనుక ఆ కూడికను ఏర్పాటు చేసి మన బంధువులను, గ్రామములను, సంఘాన్ని ఆహ్వానించి ఒక చిన్న స్తుతి కూడిక పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు. మంచిదయ్యా, సంతోషంగా. మనం సమాధానంగా ప్రభు మనకిచ్చినటువంటి కృపలో ఆయన కృప మనకున్నదని నమ్మి ఆయన మనకు చేసిన మేళ్లను మనం మర్చిపోక ఈ కూడికను పెట్టుకోవడం అనేది ఎంతైనా ఆశీర్వాదకరమని మనం జ్ఞాపకం చేసుకో. అందుకే 23వ కీర్తన 6వ వచనంలో అన్నాడు కదా, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. దావీదు మాట్లాడే మాటలండి. ఎప్పుడట? నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరము నివాసము చేసేదని నా కూడి ఆ యొక్క కీర్తనను ముగిస్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నయు ఏమొస్తాయట? కృపాక్షేమము నా వెంట వచ్చును. వెంట వచ్చేవారు ఎలాగుండాలి? ఆయన ఉన్నదని మనం నమ్మితే మనం చేయవలసిన సహవాసం, మనం చేసే ప్రతి ఒక్క విధానములో ఆ కృప కలిగిన దేవునితో నీవు సహవాసం చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి చూద్దాం. 26వ కీర్తనలో 3వ వచనంలో ఆయన ప్రారంభించాడు. ఏమన్నాడు? నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎట్లట? నీ కృప నా కన్నుల ఎదుట ఉన్నది, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఈ సహవాసం మంచిది కాదని మన బంధువులు ఉండవచ్చు, మన రక్త సంబంధికులు ఉండవచ్చు, మన స్నేహితులు ఉండవచ్చు. యేసుక్రీస్తును నమ్మని వారితో మన స్నేహాలు అంటే వారితో భోంచేయవచ్చు, వారితో మనం కలవచ్చు, వారితో మనం విందులకి లేక వివాహాలకి వెళ్ళవచ్చు. బంధుత్వాన్ని పోగొట్టుకోకూడదని ఇలా సహవాస సంబంధమైన విధానంలో ఎలాగుండాలి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటూ ఏమన్నాడు? భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును. అది ప్రత్యేకమైనటువంటి విధానములో ఈ కీర్తనలో మనం చూస్తే నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎట్లా నడవాలి? దేవుడు చేసిన మేలులో సత్యమును అనుసరించి ఇంకనూ ఎదిగేవారిగా ఉండాలి. మోషే కాదండి, చేరి వచ్చిన మనం అందరం కూడా ఎటు నడవాలంట? సత్యములో నడుస్తున్నావా? సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావా? సత్యవంతుడైన క్రీస్తు ప్రభువుని అమ్మడిస్తున్నావా? లేకుంటే ఈనాటి నుండైనా సత్యమును అనుసరించు, సత్యాన్ని వదిలి ఎట్లా పడితే అట్లా. నిన్న ఒక అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని? దేవా అందరినీ కాపాడుతున్నావు, ఏదేదో మాట్లాడుతుంది, మాలాంటి పేద పాపులను కూడా కనికరించంటే అని వాక్యం చెప్పాను. పేద పాపుల్లో పేదలు ఉంటారా? ఏమండి, ధనవంతులు ఉంటారా పాపుల్లో? పాపి వెళ్ళేది ఎక్కడికి? ప్రతిరోజు అదే ప్రార్థన చేస్తే నీ వెళ్ళేది ఎక్కడికి?
ఆలోచన చేయండి. పాపి నరకానికి వెళ్తాడు. ఆ భాష మానుకోవాలి. వాడిని విమర్శించడం కాదు, నా మనసులో కొంచెం బాధ కలిగింది ఆ మాట వింటే. మలాంటి పేద పాపులను కాపాడమనే మాట అది చాలా అసహ్యమైన మాట. నువ్వు వాక్యం చెబుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఇంకా పాపివా నీవు? పాపము నుండి విడిపించబడవా? ప్రియా సోదరి సోదరులారా, ఈ రాత్రి వేళ మనం ఎవరిని విమర్శించడం లేదు. ఎవరిని చెబుతున్నాను, విమర్శించే శక్తి మన దగ్గర ఎక్కడుంది? ఎవరన్నా మనం ఎవరిని చెప్పుకోవడానికే మన చేత కాదు. విమర్శించే శక్తి మన దగ్గర లేదు. ఎవరి దగ్గర విమర్శించే శక్తిని మనం ఎవరి మీద కూడా మనం అనవసరమైనటువంటి మాటలు ఆలోచన చేయకూడదు. సత్యాన్ని మనం చెప్పుకోవాలి. కనుక ఇక్కడ మనం గమనిస్తే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసంగము అన్నాడు. వాస్తవమే, ఆయన కృప మనకున్నదని మనం నమ్ముట. 32వ కీర్తన 10వ వచనం కూడా చదువయ్యా. 32వ కీర్తన 10వ వచనం మనం దాటి వెళదాం, ముగించుకుందాం. చూడండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగును గాని యెహోవాయకు నమ్మికుంచువారు కృప ఆవరించును. ఆయన నమ్ముకున్న వారిని కృప ఆవరిస్తుంది. కృపగల దేవుడు ఆయన ఆవరించేవాడు. కనుక 2 మాటలు మనం విన్నాం. ఒకటి ఏమిటండి? యెహోవా ఆయన కృపగల దేవుడు, ఆయన కృప మనకున్నదని ఆలోచన చేస్తున్నారా? ఆయన బలపరచడానికి కారణం ఏమిటంటే ఆయన కృప అని మనం చూసాం. రెండవది, ఆయన కృప మనకున్నదని నమ్మాలి. నమ్మావా? బలపరచడానికి ఆయన కృపే ప్రతివాన్ని బలపరిచేవాడు. రెండవది, నీ వ్యక్తిగతంగా చూస్తే ఆయన కృప మనకున్నదని నమ్ముట. నమ్మావా లేదా? ఒకసారి ఆలోచన చేయి. మూడవది, దేవుడు మనకిచ్చిన దానిని కాపాడుకొనుట. మూడవది ఏమిటట? దేవుడు మనకు అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి. అది కుటుంబం కావచ్చు, సేవా జీవితం కావచ్చు, లోకములో ప్రభువు నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. నీ బిడ్డలను, నీ భార్యను, లేక లోకములో ఏదున్నా నీవు కాపాడుకొని ప్రభువు నీకు అప్పగించబడిన దాన్ని కాపాడుకున్నావా? కాపాడుకొని లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాపాడుకోవాలి, అదే విశ్వాస యొక్క లక్షణం. కుటుంబాన్ని, భార్య బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారిని సరైన విధానములో మనం విద్యలో కానీ, ఆరోగ్యములో కానీ, ప్రతి విషయంలో కూడా కాపాడుకునే బాధ్యత అది మన చేతుల్లో ఉన్నదని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే రాజుల మొదటి గ్రంథములో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నా. చూడండి, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. చూడయ్యా, ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించబడిన దాన్ని ఆయన మార్గమును అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుస్తావు అన్నాడు. గమనిస్తున్నారా? దావీదు రాజు, ఆయన కాలము సంపూర్ణమైపోయింది. సొలొమోనును పిలిచి, నా కుమారుడైన సొలొమోను, నీ దేవుడని యెహోవా నీకు అప్పగించబడినని కాపాడుకో, ఆయన మార్గమును అనుసరించి నడిచిన నీవే పని పూనుకొనినను. మనం అనుసరించవలసింది ఎవరినండి? ప్రభువుని, దేవుణ్ణి. ఆయన మనం పుట్టించాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అన్నిట్లో ఆయన కాపాడుతుండగా మన యొక్క విధానములో మనం కాపాడుకొని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. కాపాడుకొని ముందుకు వెళుతున్నామా? అవును. మోషే తన జీవితంలో చక్కగా దేవుని యొక్క పనిలో ముందుకు వెళుతున్నాడు. చాలా సంబంధమైన దృక్పథం కలిగి సంఘములో పరిచర్య చేస్తున్నాడు. పేరయ్యను ఆధారము చేసుకొని, సంఘాన్ని ఆధారం చేసుకొని, సంఘ సంబంధమైన పరిచర్యలో చక్కని మాదిరికరమైన జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఒకసారి బెంగళూరు వెళ్ళాం మేము. మంచి ఉపదేశాన్ని చేశాడు. నా ప్రసంగాన్ని ఆపుకొని నా టయాన్ని ఆయనకు అప్పగించాను. వెళ్ళినప్పుడు చక్కని ఉపదేశం, నేను చాలా సంతోషపడ్డాను. మంచిగా ఉపదేశం, నా సమయాన్ని ఆయనకి ఇచ్చాను. 2 సార్లు నేను ఆగి ఆయన చేత మాట్లాడితే వినడానికి సంతోషంగా ఉంది. వాక్యం వినేటప్పుడు ఎలాగో మాట్లాడుతున్నాడన్న సంగతిని మనం గ్రహించాలి. ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం. ఇందాక మన ప్రియులు మాట్లాడుతూ ఉంటే నేను చాలా సంతోషంగా వింటా ఉన్నాను. వాస్తవమే, వాక్యములో రమ్యమైన మాటలు మనకు వినిపిస్తూ ఉండగా
వాటిని మనం వినాలి. మాట్లాడేదానికి ఎప్పుడైనా సమయం వస్తుందండి. కనుక నీకు అప్పగించబడిన దాన్ని కాపాడుకో అన్నాడు. అదే మాట తిమోతికి పౌలు రాస్తూ ఒక మాట అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు అంటే, ఒక మంచి మాట అంటున్నాడు. కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, సేవా జీవితమును మనం ఎలాగూ కాపాడుకోవాలి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలు జ్ఞానమైన అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము. వాటిలో కొందరు ప్రవీణులు అనుకొని శ్వాస నుండి తొలగిపోయి, కృప నీకు తోడై ముగిస్తున్నాడు ఈ పత్రిక. గమనిస్తున్నారా? ఓ తిమోతి, నీకేదో అప్పగించాడు దేవుడు. దేవుని సేవ, దేవుని పరిచర్య, కుటుంబములు, ప్రతి విషయములో కూడా నీకు అప్పగించబడిన దాన్ని కాపాడుకో. 3వ మాట ఏమిటి? దేవుడు మనకు అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకొని కుటుంబంగా బిడ్డలను, భార్యను చక్కగా ఆయన ఒక సామాన్యమైన కుటుంబమైన దేవుని సేవలు వెళ్ళాలి అని ముందుకు ఒక ఆలోచన. రెండవది, సంఘమును చూసుకోవాలి, సంఘ పరిచర్య. అదే సమయంలో కుటుంబంలో ఉన్న ప్రతి విషయంలో కూడా ఆయన మాదిరికరంగా ఉన్నాడు. వాస్తవమే, తిమోతికి పౌలు రాసినట్లుగా, ప్రియులారా, అప్పగించబడిన దాన్ని, ప్యారయ్యన్న వారికి అప్పగించబడిన దాన్ని, జీవరత్నం వారిద్దరూ సంఘమును నడిపించడం, సోదరులను కలుపుకొని సంఘ పరిచర్యలో వెళుతుండగా సమస్యలు లేకుండా వారికి అప్పగించబడిన దాన్ని కాపాడుకొని ముందుకు వెళుతున్నారు. వాస్తవమే, ఇందులో మనం హెచ్చించి మాట్లాడడం కాదు, ఎవరిని తగ్గించి మాట్లాడడం కాదు. ఆ అప్పగించిన దాన్ని ప్రభు ఒక మాట అన్నాడండి. 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో ప్రభు ఒక మాట, అది సవాలుతో కూడిన మాట. ఏమన్నాడు? ఆ చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరచితిని. చేయుటకు ప్రభు మనకు అప్పగించిన పని కాపాడుకోలు. ప్రభు కూడా ఈ మాట అన్నాడు తండ్రితో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. మనం మహిమపరిచే వారిగా ఉండాలి. ప్రభువును మహిమపరిచే వారికి ఆయన ఇస్తున్నటువంటి ఈవులను, ఆయన ఆశీర్వాదం, అవి మనకి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుని హృదయమునకు గోచరము కావండి. తను ప్రేమించు వారి కొరకు అన్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు. ఏమన్నాడు? తను ప్రేమించు వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుని హృదయమునకు గోచరము కావు. అగోచరంగా ఉంటే ఏమిటి వీళ్ళు ఇలాగున్నారు, ఇలాగ ఎందుకు హెచ్చించబడుతున్నారు, ఏమి చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆశ్చర్య రీతిగా దేవుడు కాపాడతాడు. కనుక చివరిగా ఒక మాట, జకర్యా గ్రంథములో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 3వ అధ్యాయం 7వ వచనములో కాపాడుకున్న వారికి ఆయన ఏమీ పోతున్నాడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? మంచి మాట. ఈ మాట మనం అందరం కూడా మనస్కరించాలి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని కాపాడుకునే ఎడల నీవు నా మందిరం మీద అధికారి అయి ఉండువు, నా ఆవరణమును కాయువాడవై ఉండువు. మరియు ఇక్కడ నిలబడు. గమనిస్తున్నారా ప్రియులారా? నా మందిరం మీద అధికారం ఇవ్వాలంటే ఏం చేయాలి? నీకు అప్పగించబడిన దాన్ని కాపాడుకోవాలి. మందిరం మీద అధికారం ఊరకనే రాదు. ఆలోచన చేస్తున్నారా? ఒక సంఘమును నడిపించాలి అంటే సామర్థ్యత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. కనుక నీకు అప్పగించబడిన పనిని కాపాడుకోవాలి. కుటుంబాన్ని కాపాడుకున్నా, కుటుంబంలో అన్ని కోణాల్లో కాపాడాడు. నాకు మేలు చేశాడని కూడికలు పెట్టుచుండగా సంఘములో కూడా సహోదరుల మధ్య, సహోదరుల మధ్య, సేవకుల మధ్య సంఘములో ఎలాగూ మనం నడపాలో, పెద్దల మధ్య ఎలాగుండాలో అది కాపాడుకోవాలి. భద్రముగా కాపాడుకునేది. నా మందిరం మీద నీకు అధికారము ఇస్తా, నా ఆవరణములు కాయువాడవై ఉండు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. 3 మాటలు మనం గమనించాం. ఒకటి, బలపరచడానికి కారణం ఏమిటి? ఆయన కృప. రెండవది, ఆయన కృప మనకున్నదని నమ్ముట. మూడవది, ఆయన మనకి ఇచ్చిన దాన్ని కాపాడుకొనుట. కాపాడుకోలేని వారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? ఇచ్చిన దాన్ని కాపాడుకోలేక నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాస్తవమే. అయితే మనమైతే ప్రభువు మనకిచ్చినటువంటి రక్షణను కాపాడుకోవాలి.
కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఉద్యోగాన్ని కాపాడుకోవాలి, వ్యాపారాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. ప్రభు నీకు ఏ వృత్తినిచ్చాడో ఆ వృత్తిలో కాపాడుకుంటూ వెళుతున్నావా, లేకుంటే నష్టపడుతున్నావా? కాపాడుకొనని వారు, నష్టపెట్టేవారు చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి జాబితాలో ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఉండకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు కదా, నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ ఏమిచ్చాడు ఆయనకి? లోకానికి వెళ్ళు, లోకములో నీవు ప్రాణాన్ని పెట్టాలని ఆయన ఈ లోకానికి పంపించినప్పుడు సిలువలో ఆయన అమూల్యమైన రక్తం కార్చాడు, ఆయన శరీరాన్ని అర్పించాడు, ఆయన ప్రాణాన్ని దానముగా ఇచ్చాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో లేడు, 3వ దినమున తిరిగి లేచాడు, మహిమకు వెళుతూ చెప్పాడు, ఇదిగో ఇక సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. మనల్ని ఏం చేయమన్నాడు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష తప్పదు. తీర్మానం మీదే. ప్రభు నమ్మని వారు నమ్ముకోండి, రక్షణ పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఇనికిడులో దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్.